సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పలు విమర్శలు చేశారు. 2014 నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి నేరాలు ఘోరాలు దందాలు కొనసాగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక కాకాని అవినీతి అరాచకాలు దందాలకు అంతు లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. చేసిన పాపాలకు ఫలితం అనుభవిస్తున్నాడు. టీడీపీ నాయకులు కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టించి రోజుల తరబడి జైల్లో పెట్టించాడని సోమిరెడ్డి ఆరోపించారు. తనపై 18 అక్రమ కేసులు పెట్టించాడని, కార్యకర్తల ఆస్తులను ధ్వంసం చేయించాడని ఆయన మండిపడ్డారు. తప్పుడు పనులు చేసి జైలుకు పోతున్న కాకానికి వైసీపీ నాయకులు సానుభూతి చూపడం దురదృష్టకరమని నెల్లూరు జిల్లా పొదలకూరులో మీడియాకు చెప్పారు. పత్రికల్లో టీవీల్లో చూసాం. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కేరళలో దొరికాడు అని సాక్షి పత్రికలో కేరళలో ఏదో ఆయన స్వేద తీర్చుకుంటుంటే పోలీసులు అరెస్ట్ చేశారంట. ఎక్కడో మసాజ్ సెంటర్లో ఉన్నాడని చెప్పి సమాచారం. సోషల్ మీడియా అంతా బాడీ మసాజ్ సెంటర్లో దొరికాడని. ఇంచుమించు 55 రోజులు ఆయన అజ్ఞాతవాసం, ఇప్పుడు ఈ రోజు నుంచి అరణ్యవాసం, జైలు వాసం. నేనేమంటానంటే, నిన్న కూడా ఏదో వైసీపీ నాయకులు మా కాకాని మీద అక్రమ కేసులు అని చెప్పి, నేను ఒకటే అడుగుతున్నా. కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధం లేకుండా 60,000 చిల్లర టన్నులు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. అక్రమంగా తవ్విన క్వాడ్జ్ వరదాపురం రుస్తుం మైన్లో, మొగళ్ళూరులో నీ తోడేరు స్టాక్, ఇవన్నీ డేగపొడి మొత్తం మైనింగ్ లీజ్ లేకుండా, కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రికి సంబంధం లేకుండా మొదలకూరు మండలంలో ఆయన ఊర్లో కూడా ఇల్లీగల్ స్టాక్ పెట్టే దొమ్మ ఎవరికైనా ఉందా? నంబర్ 1. నంబర్ 2, మేము జీపీఎస్ లొకేషన్ మ్యాప్స్ పెట్టి నేను పట్టించా. ఎన్ని డంపర్లు, ఎన్ని ఇటాచీలు, ఎన్ని బ్లాస్టింగ్ ఎక్స్ప్లోజివ్స్, పేలుడు పదార్థాలు, ఇవన్నీ తప్ప అబద్ధమా? ఇంత డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ దాకా సమాచారం ఇచ్చా.